అందరం ఒక వెలుగుగా మారిపోవాలి. మీ ప్రాంతాలకు దేవుడు మీరు వెలుగుగా ఉండాలని ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఈ సభలో కూర్చోబెట్టాడు. దేవునికి నీ పట్ల నువ్వు అనుకుంటున్న దానికంటే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ వయసు ఏందో నాకు తెలియదు, నీ వయసుతో సంబంధం లేదు. నేను అంటాను, ఆఖరి 10 సంవత్సరాల జీవితం బ్రతుకుతున్నావా, ఈ 10 సంవత్సరాల్లోనే ప్రభు నిన్ను చరిత్ర సృష్టించే వ్యక్తిగా మారుస్తాడు. ఆఖరి 1 సంవత్సరం జీవితం బ్రతుకుతున్నావా, ఈ 1 సంవత్సరంలోనే ప్రభు చరిత్ర తిరగరాసే వ్యక్తిగా నేను మారుస్తాడు. ఆయన చేయగలడు. నీ జీవితంలోనే వెలుగు కాదు, నిన్నే ఒక వెలుగుగా మార్చి అనేకులకు వెలిగించే వ్యక్తిగా నేను చేయాలనుకుంటున్నాడు. ఇది ఆయన ప్రణాళిక. మన దేశంకున్న ఒక గొప్ప ప్రవచనం ఏందో తెలుసా? ఉజ్జీవం అనేది ఈ సౌత్ ఇండియా, ఈ సౌత్ ఇండియా, ఈ హైదరాబాద్, ఈ చెన్నై, ఈ ప్రాంతాల నుండే ఒక గొప్ప ఉజ్జీవం రగలబోతుంది. నేనంటారు, అందులో కనీస భాగములో మీరుందురుగాక. దానికి నువ్వు దేవునికి సమీపంగా రావాలి. నీ పాపాన్ని వదిలిపెట్టు. ఏవైనా అక్రమ సంబంధాలు, సిగరెట్లు, తాగుడు, లోక సంబంధమైన కోరికలు, ఇదిగో లోక సంబంధమైన దేవుని కార్యాలు ఉన్నాయా, వదిలిపెట్టు వాటిని. నా ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను తిరిగి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం అంటే ఆయనకు అసహ్యం. ఆ పాపపు యొక్క కాడిని విర్రగొట్టడానికే ఆయన 2025 సంవత్సరాల క్రితం ఆయన దిగి వచ్చాడు. వాటిని వదిలిపెట్టు. యవ్వన ఏచ్ఛలను వదిలిపెట్టండి. ఒక ప్రత్యేకమైన జీవితం. నేను మందిరంలో చూసినా, ఇదిగో లోకంలో చూసినా, ఈ అక్క ప్రత్యేకము, ఈ అన్న ప్రత్యేకస్తుడు అని ప్రజలు మాట్లాడుకున్నట్లుగా ఒక ప్రత్యేకమైన జీవితం చేయి. నేనంటాను, ఎక్కిరిస్తున్నారా, వెక్కిలింతగా మాట్లాడుతున్నారా, నిన్ను హేళన చేస్తున్నారా, అయినా పర్వాలేదు. హేళన చేసిన వారి ఎదుటనే నా ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. నా అనుభవంతో చెప్తున్నాను. నేను సేవకు వచ్చిన తర్వాత నన్ను భయంకరంగా అవమానించారు. నువ్వేందిరా సేవ చేసేదన్నారు, నీతోనేందిరా సేవ అయ్యేదన్నారు. నేను అంటాను, ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఏ నోరైతే వెక్కిలింతగా మాట్లాడిందో, ఏ నోరైతే హేళన చేసిందో, ఆ వ్యక్తులే నా చేతి కింద వారి తల పెట్టుకొని ప్రార్థన చేయించు